సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో ఫిబ్రవరి 16వ తారీఖు ఆదివారం. ఈరోజు మరి చవితి తిథి అర్ధరాత్రి 2:15 వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే 17వ తారీఖు వరకు. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి హస్త నక్షత్రం తెల్లవారుజామున 4:32 వరకు ఉంటుంది. తదనంతరం చిత్త. ఇక ఈరోజు మరి హస్తతో కూడిన సంకష్టార చతుర్థి కనుక ఈరోజు వినాయకుడి యొక్క పూజలు మనకి మరింత లాభాన్ని శుభాన్ని చేకూరుస్తాయి. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సంతానపరంగా అభివృద్ధి కానీ, సంతాన విషయంలో ఒక ముఖ్యమైన శుభవర్తమానాన్ని అందుకోవటం కానీ తటస్థించవచ్చు. ఇక బయటకి వెళ్ళాలి అనుకునే వారికి, అంటే దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు తప్పకుండా కార్యజయం అనేది కనిపిస్తుంది. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి, తర్వాత మరి ప్రజలతో ప్రత్యక్షంగా వ్యాపారాల్లో ఉన్నవారికి ఈరోజు మరింత అనుకూలమైన స్థితి ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేశం లేవు. ఇక అమ్మగారు వల్ల కూడా కొంత మేలు జరగడానికి అవకాశం ఉంది. ఇక పెద్దవారి ఆరోగ్య విషయంలో మాత్రం, అంటే అమ్మ పై తరాల వాళ్ళు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు కానీ తడబాటు కానీ ఎదురు పడవచ్చు. ఇక షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ ఈరోజు పెద్దగా లాభించవు. సంతాన విషయంలో కొంత అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అమ్మ అటువైపు ఉండే బంధువులు మిమ్మల్ని ఎప్పట్లాగానే ఏదో రకంగా కొంత చికాకు పెట్టడం, లేదా ఏదైనా సరే అనవసరపు ఆతృతకి గురి చేయటం అనేది కొంతవరకు జరగవచ్చు. ఇక ఇతరత్ర మీకు ఈరోజు చెప్పుకోదగిన చెడైతే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంతో కొంత మంచి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే 1-2 సార్లు ఆలోచించడం, లేదా వారి విషయంలో ఏదైనా సరే కలవరపాటుకి గురవటం అనేది కొంతవరకు ఉండొచ్చు. అలాగే అనుకొని ఆకస్మిక మార్పులు అనేది సంభవించవచ్చు. ఇక ఎవరైనా సరే ఇల్లులు అది ఏదైనా సరే మనం మారుద్దాం అనుకునే వారికి, తర్వాత ఇంట్లో సామాన్లు మారుద్దాం అనుకునే వారికి, ఇలా మార్పు కోసం అన్వేషిస్తున్న వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి ఆక్షేపణ లేదు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా కూడా ఈరోజు దానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అన్ని విధాల ప్రోత్సాహకరంగా సంతృప్తికరంగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఇతరుల మూలకంగా, అంటే మన ఏదైనా సరే కొంత ఆక్షేపణకు గురి చేయటం కానీ, ఎగతాళికి గురి చేయటం కానీ, ఇలా ఏదైనా సరే అవతల వ్యక్తులు మనకి ప్రయత్నించి కానీ చివరికి ఏదో రకంగా వాళ్ళే భంగపాటు పడటం అనేది మీకు ఆనందాన్ని చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. ఎక్కువ మంది మీకు మద్దతుగా నిలవటం, అలాగే మనం చేసిన దానికి గుర్తింపు గౌరవాలు లభించడం, ఇది మీకు కొండంత మనోధైర్యాన్ని పెంచడం అనేది కూడా ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు మరీ అవస్థపడే అవకాశాలు అయితే ఏమీ కనిపించడం లేదు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా వారికి ఈరోజు చాలా ప్రోత్సాహకరమైన స్థితి ఉంటుందని చెప్పడంలో కూడా ఎలాంటి నిస్సందేహంగా అది ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక విషయాలు ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరి వ్యయాధిపతి ధనస్థానంలో ఉండటం వల్ల అత్యధికమైన ధన వ్యయం అనేది, వృత్తి ఉద్యోగాల్లో అనుకొని ఇబ్బందులు వాటిట్టడం అనేది, తర్వాత ఏదైనా సరే మరి విహారయాత్రలు అనుకోండి, లేదా ఇతర ధార్మిక క్షేత్ర సందర్శన అనుకోండి, ఇలా మనసుకి నచ్చిన అంశాల కోసం కూడా ఈరోజు ఎక్కువ ఖర్చు పెట్టి రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అయితే ఆ ధైర్యంగా ఆ ఖర్చులన్నింటినీ కూడా నిభాయించుకుని ముందుకు రాగలగటం అనేది మీకు కొంతవరకు ఆనందాన్ని చేకూర్చడం అనేది కూడా ఉంటుంది.
ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈరోజు ఎక్కువ శాతం అనుకూలకంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అదృష్టంగానే చెప్పవలసి ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవటంలో కానీ ఆలోచనలో కానీ కొంత చంచలత్వం అనేది అయితే ఎక్కువగానే పెరుగుతుంది. అయితే ఏదైతే ఒక దాని మీద దృష్టి పెట్టి మీరు పనులు చేస్తారో ఆ పనులు తప్పకుండా ఈరోజు విజయానికి దగ్గరగా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా సరే ఇవాళ మనం చంచలత్వానికి తావివ్వకుండా ఏకాగ్రతను పెట్టినట్టయితే తప్పకుండా విజయులు అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక వివాహం కోసం వేచి ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మతాంతర కులాంతర వివాహాల వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువగా అనుకూలమైన స్థితి ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఈరోజు మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ ధన వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు తొందరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఒక్కోసారి మార్పులతో కూడినవి ఏవైనా సరే మీకు వర్తమానాలు అందే అవకాశాలు కూడా ఒక్కోసారి మెయిల్స్ రూపంలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈరోజు ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే మీరు మొదలెట్టవచ్చు. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా మీకు మేనమామలు ఎవరైనా ఉంటే కనుక మేనమామలు లేదా మేనత్తల పరంగా ఏవైనా సరే చికాకులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ ఆనందకరంగా సంతృప్తికరంగా ఉండటం అనేది ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక వార్త అనుకోండి, విషయం అనుకోండి, మిమ్మల్ని ఏదైతే ఇన్నాళ్ళు నిరీక్షింపజేస్తుందో దానికి తెరపడటం అనేది, అది మీకు మహదానందాన్ని కలిగించడం అనేది కూడా ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. స్నేహితుల వల్ల అయితేనేమి, మరి బంధువుల వల్ల అయితేనేమి, రక్త సంబంధీకుల వల్ల అయితేనేమి మీ యొక్క మనోరథాలను అయితే కనుక ఫలింప చేసుకుంటారు. దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకున్నా, దూరంగా వెళ్ళి సంపాదించాలనుకున్నా, ఈ దూరానికి ఎల్లలు లేకుండా మీరు మీ యొక్క మనోరథాలని ఈడేరింపజేసుకుంటారు. ఈరోజు ఇంట బయట అన్ని చోట్ల కూడా మీరు మీ యొక్క ఆనందాన్ని పెంచుకోగలుగుతారు. ఈరోజు మనం జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏదైనా ఉంటే కనుక వాహనాలు నడిపేప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాలు కూడా క్షేమకరంగానే పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక నాన్నగారు అటువైపు ఉండే బంధువుల పరంగా కూడా ఏమైనా సరే సమస్యలు ఉత్పన్నం అవడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. అమ్మగారు ఆవిడ మనకి అందించే సహాయం ఈరోజు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక వారి మాటల్ని ఏదైనా సరే తోసిపారేయకుండా ఈరోజు దాని మీద కొంతవరకు దృష్టి పెట్టడం అనేది కూడా అవసరం. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఈరోజు పెద్దగా యోగదాయకంగా ఉండదు. కనుక ఆ సంబంధించిన ప్రయత్నాలు విరమింపజేసుకోవటం అనేది మంచిది. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయోగంగా ఉంటాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2-3 రోజులతో పోలిస్తే కొద్దిగా అదృష్టము కానీ, మీరు చేసే విషయాల్లో మంచి మార్పులు కానీ కొంత రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్నాళ్ళ నుంచో మనం ఏదైనా సరే ఒక ముఖ్యమైన విషయాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చామో దానికి ఈరోజు మరి కొంత ముందుకెళ్ళే పరిస్థితి. తర్వాత మరి ఏదైనా సరే మన వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అనుకూల స్థితిలోకి తెచ్చుకునే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. భార్య ఇచ్చే సలహా ఈరోజు మీకు ఎక్కువ అదృష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా సరే ఒక సలహా ఈరోజు అనుకోకుండా ఆమె నోటంబడి వస్తే అది మీకు కొంత ఉపయుక్తంగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు ఉపయోగకరంగా ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు
జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వాహనాలు నడిపేప్పుడైతేనేమి, తర్వాత మరి ఈ బాత్రూములకి వాటికి వెళ్ళేప్పుడైతేనేమి, అంటే కొంత ఈరోజు ఎముకలు కీళ్ళకి వీటికి సంబంధించిన ఏమైనా సరే ఇబ్బందులు పడటం అనేది ఎక్కువ కనిపిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఆర్థిక వ్యవహారాల్లో చెప్పుకోదగిన మార్పులు అయితే లేవు. అలాగని మరీ ఎక్కువ అభివృద్ధి ఆశించడానికి కూడా ఆస్కారం అయితే లేదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పనైనా కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. సంతాన పరంగా కూడా శుభవార్తలు అయితే అందుకోగలుగుతారు. ప్రేమ పెళ్లి కోసం ఉన్నవారికి ఈరోజు కొంతవరకు మంచి జరిగే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అమ్మగారు, అటువైపు ఉండే బంధువుల వల్ల మీరు ఆశించిన మంచిని పొందగలుగుతారు. ఇక స్నేహితుల విషయంలో మాత్రం ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు శుభాన్ని చేకూరుస్తాయి.